హాయ్ అండి. ఈరోజు బెల్లంతో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకొని జీడిపప్పు కిస్మిస్లని మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కన వేరే గిన్నెలో తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇట్లా ఫ్రై చేసుకోవటం వల్ల. చూసారు కదా, రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. ఆ తర్వాత 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. బాగా ఈ రవ్వ అంతా గట్టిపడేంత వరకు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత రవ్వ అంతా గట్టిపడిన తర్వాత 1 కప్పు వరకు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మిల్క్లో కూడా రవ్వ కొంచెం సేపు ఉడికిన తర్వాత 1 కప్పు వరకు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం ముక్కలు మొత్తం మంచిగా ఈ ఉప్మా రవ్వలో అనేది బాగా కరిగిపోయి మంచిగా ఉండాలన్నమాట. కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆ తర్వాత యాలక్కాయల పొడిని కూడా వేసుకొని ఇంకొంచెం సేపు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, అంతేనండి, బెల్లం రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మనకి బెల్లం రవ్వ కేసరిలో కలర్ అనేది న్యాచురల్గా వస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please support Simply Baru channel.